వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య. అండ్ అందరికీ ముందుగా వసంత పంచమి శుభాకాంక్షలు. అండ్ వసంత పంచమి రోజు యూజువల్గా మనం సరస్వతీదేవి పూజ చేసుకుంటాము. అండ్ మా దాంట్లో అయితే ఎక్కువగా ఎప్పుడు పూజలు జరగలేదు మా స్కూలింగ్లో అండ్ ఆల్. బట్ మా మమ్మీ వాళ్ళ స్కూల్స్లో మాత్రం బాగా పూజలు జరిగేవి అంట. సో వసంత పంచమి వస్తుందంటే మా మమ్మీ ఇంట్లో మాత్రం మా అందరితో పూజలు చేయించేది. సో ఇక్కడ మా మమ్మీ డెకరేషన్ చేస్తున్నారు. సో ఈ బ్లూ కలర్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉన్న శారీ అయితే మా మమ్మీ సెలెక్ట్ చేశారు అమ్మవారి కోసం. సో మనం ముందుగా డ్రేపింగ్ చేద్దాము. అండ్ డ్రేపింగ్ చేస్తున్నప్పుడు నేను మీతో చాలా విషయాలు షేర్ చేసుకుంటాను. సో స్టే ట్యూన్డ్ విత్ అస్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ ఫస్ట్గా ముందు పళ్ళు వైపు తీసుకొని పళ్ళుని మనం ఎలా అయితే పెట్టుకుంటామో అలా ఫోల్డింగ్ చేస్తున్నాము. అండ్ ఇంకొక ఎడ్జ్ నుంచి నార్మల్గా మనం కుచ్చులు ఎలా పోసుకుంటామో అలా మడతలు పెడుతున్నాము. రెండింటికి తేడా ఉంది. ఒకటి హారిజాంటల్గా ఇంకోటి వర్టికల్గా పెట్టాలన్నమాట. సో ఫస్ట్లీ వీటిని ఇలా సెట్ చేసేసుకుంటే మనకి కట్టడం చాలా ఈజీ అయిపోద్ది అన్నమాట. సో ఇవైతే ఇలా ఉంది కదా, ముందు మనం వీటికి ఇక్కడెక్కడ పిన్స్ పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మా మమ్మీ ఎలా అయితే మొత్తం సెట్ చేసి వాటికి పిన్స్ పెట్టేశారన్నమాట. సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి డ్రేపింగ్ చాలా ఈజీ అయిపోతుంది. అండ్ మీ అందరికీ తెలుసు మా ఇంట్లో ఇలాంటి డెకరేషన్స్ చాలా జరుగుతాయి. సో మాకైతే ఒక మోల్డ్ లాగా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం అన్నమాట దేవుడిది. సో మీరు కూడా చేయాలి అని అనుకుంటే మాత్రం నాకు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు స్పెషల్గా వాటిని ఎలా క్రియేట్ చేయాలో అవి చెప్తాము. అండ్ మీరు ఒకవేళ రైట్ అవే చూడాలి అని అనుకుంటే మా దాంట్లో ఉన్న వరలక్ష్మి పూజవి ఏ వీడియోస్ చూసినా మీకు బేసిక్ నుంచి మొత్తం క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ అయితే కుచ్చుల దగ్గర పెట్టుకోవడం. అండ్ పళ్ళుని పైన భుజం మీద పెట్టేసింది మా మమ్మీ. అండ్ ఈ చేతులు కానీ ఇవన్నీ కూడా మమ్మీయే చాలా వరకు డిజైన్ చేయించి కస్టమైజ్డ్గా చేయించుకున్నారు. ఈవెన్ ద స్టాండ్ కూడా మా మమ్మీయే చేయించుకున్నారు. ఫస్ట్ పళ్ళు మనం సెట్ చేసేసుకుందాం. పళ్ళు పెట్టాక దెన్ మనం కుచ్చులు పెట్టుకుందాము. సో పళ్ళు కూడా ఎలా పెడుతున్నారు అని అంటే మొత్తం బ్లూ ఉంది కదా, సో కొద్దిగా వైట్ కనిపించే దగ్గర నుంచి పళ్ళు స్టార్ట్ అవ్వాలి అన్నట్టు సెట్ చేస్తున్నారు. సో మన పళ్ళు సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం కుచ్చులు పెట్టుకుందాం. కుచ్చులు ఎలా అంటే మొత్తం ఆల్మోస్ట్ హాఫ్ కన్నా ఎక్కువ శారీని మొత్తం కుచ్చులు పెట్టేశారు. ఆ కుచ్చులు పెట్టాక దాన్ని మనం హైట్ చెక్ చేసుకొని మనం నిలబడ్డట్టు కావాలా కూర్చున్నట్టు కావాలా ఈ డెసిషన్ మనం తీసుకొని దాన్ని బట్టి మనం కుచ్చులు దోపుకోవాలి. ఇది మనం జనరల్గా మనం చిన్నపిల్లలకి శారీ కడితే ఎలా కడతాము ఇంచుమించు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. కాకపోతే ఏంటి అని అంటే ఎక్కువ మడతల్లోకి వెళ్ళిపోతుంది, మనకి ఆ తిప్పడాలు అవన్నీ ఉండవన్నమాట. సో మిగతా శారీని మా మమ్మీ ఇలా అడ్జస్ట్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు మన కొంగు వచ్చేసింది కదా, ఆ కొంగుని ముందుకు తీసుకొని ఇలా సెట్ చేస్తున్నారు. అండ్ మా మమ్మీ ఇది ఎలా అంటే ఇట్లా మనం దట్టి అంటాం కదా అమ్మవార్లకి పెట్టేటప్పుడు దట్టి కడతారు కదా, సో ఆ మోడల్లో వచ్చేటట్టు కడుతున్నారన్నమాట. అండ్ కొంచెం ఒక ధోతి స్టైల్ లాగా కనిపించడానికి అన్నట్టు ట్రై చేస్తున్నారు. సో మా మమ్మీ ఇక్కడ మనం కట్టి ట్రై చేసి ఇవన్నీ పిన్ పెట్టేలోపు మీకు ఎన్ని సరస్వతీదేవి గుళ్ళు తెలుసు చెప్పండి. మనం వెంటనే రైట్ అవే బాసరా అంటాము, కానీ మన తెలంగాణలో ఇంకా 2 గుళ్ళు ఉన్నాయి. అవేంటి అని అంటే ఒకటి ఎడ్లూరు, ఇంకోటి వచ్చేసి వర్గల్. ఈ 2 ఊర్లు కూడా మనకి తెలంగాణలో ఉన్నాయన్నమాట. అడ్లూరులో వచ్చేసి నాకే అక్షరాభ్యాసం జరిగింది. అండ్ మీకు ఎక్కడికి అక్షరాభ్యాసం జరిగిందో కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. అక్షరాభ్యాసం అంటే ఏంటి అని అంటే మనం ఫస్ట్ రాస్తాం చూసారా, ఫస్ట్ ఓం రాయించడం కానీ ఇంకా స్కూల్కి తీసుకెళ్లే ముందు స్టార్ట్ చేయించడం, అది యూజువల్లీ సరస్వతీదేవి గుళ్ళల్లోనే జరుగుతుంది. అండ్ మా సిస్టర్కి బాసర్లో అక్షరాభ్యాసం జరిగింది. అండ్ నాకు ఇప్పటికీ గుర్తుంది, బాసర్లో గర్భగుడి ముందర నన్ను కూర్చోబెట్టారు. మా డాడీ బుక్కు పెన్ను నా చేతిలో పెట్టారు. చెల్లికేమో పలక బలిపం అది ఒళ్ళో కూర్చోబెట్టుకొని దాంతో ఓం రాయిస్తున్నారు. నన్నేమో ఆ పైన ఉందన్నట్టు, పైన ఏముంది అని అంటే సరస్వతి నమస్తుభ్యం ఆ పద్యం ఉంది. ఆ పద్యం నన్ను అది చూసి బుక్లో రాయను అన్న అని చెప్పారు. నేను అది రాసుకుంటూ కూర్చున్నాను. మా డాడీ ఏమో మా చెల్లితో అది రాపిస్తున్నారు. సో మీ అందరికీ పద్యం తెలిసే ఉంటుంది కదా, ఒక్కసారి అనుకుందాము ఈ సారీ అయిపోయేలోపు. సరస్వతి నమస్తుభ్యం వరది కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సో ఇదేంటి అని అంటే నేను విద్య స్టార్ట్ చేయబోతున్నాను, నాకు హెల్ప్గా ఉండి నన్ను
గైడ్ చేయమ్మా అని అమ్మవారికి మనం మొక్కుకొని మనం స్టార్ట్ చేయడం. ఏంటి అంటే మనకి ఏ దేవుడైనా ఒక పవర్ మనం అనుకునేది ఒక ఒక కోరిక మనం అనుకుంటాం కదా, దానికి వాళ్ళు మనకు పవర్ ఇస్తారన్నట్టు. మనం ఏదైతే నాలెడ్జ్ గెయిన్ చేయాలి అన్న మన స్టార్ట్ అవుతుందో జర్నీ, ఆ జర్నీలో అమ్మవారు మనకు హెల్ప్ చేయాలి అని కోరుకోవడమే ఈ పాట స్పెషాలిటీ. సో మీరందరూ కూడా ఖచ్చితంగా వీటన్నిటిని విజిట్ చేసే ఉంటారు. మీ బారసాలకు, మీ అక్షరాభ్యాసానికో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ అక్షరాభ్యాసానికో మీరు విజిట్ చేసి ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మేము కూడా తెలుసుకుంటాము. అండ్ ఇంకా మీరు ఇలాంటి వీడియోస్ ఏం చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ వసంత పంచమికి మాత్రం ఖచ్చితంగా దండం పెట్టుకోండి. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఎగ్జామ్స్, స్కూల్కి వెళ్తున్నాను, ఎగ్జామ్స్ మార్క్స్ రావాలి అందుకే సరస్వతికి దండం పెట్టుకుంటున్నాను అని కాదు. సరస్వతీదేవి అంటేనే నాలెడ్జ్, పవర్, డివైన్ పవర్, నాలెడ్జ్ ఇవ్వడానికి. అండ్ అది మనకి ప్రతి సెకండ్ హెల్ప్ అవుతూనే ఉంటుంది మనకి లైఫ్ లాంగ్. సో ఆ ఒక్క ఎగ్జామ్స్, నా ఎగ్జామ్స్ అయిపోయినాయి నేనేమని చదివేది, లేకపోతే నేను ఇప్పుడు ఏం చదువుకోవట్లేను కదా అన్నది ఉండదు. సరస్వతీదేవి కృప మన మీద లేకపోతే, ఎంత లక్ష్మీదేవి కృప ఉన్నా కూడా మనకి నిలుపుకునే నాలెడ్జ్ ఉండదు. సో సరస్వతీదేవికి కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో అందరికీ ఇంకొకసారి వసంత పంచమి శుభాకాంక్షలు. అండ్ మీరు ఒకవేళ నేను చెప్పిన ప్లేసెస్లో ఏమైనా విజిట్ చేయకపోతే వీలైతే మాత్రం విజిట్ చేయండి. అండ్ వర్గాలు వచ్చేసి మన హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ నాకు తెలిసి ఎడ్లూరు కూడా చాలా దగ్గరే, కాకపోతే నాకు తెలిసి మా సూర్యాపేటకి దగ్గర. మేము వచ్చేసి సూర్యాపేట టౌన్ నుండి వచ్చాము, దెన్ హైదరాబాద్లో షిఫ్ట్ అయ్యాము. సో సూర్యాపేటకి అయితే దగ్గర, అందుకే అక్కడ చేయించారు. అండ్ వర్గాలు వచ్చేసి హైదరాబాద్కి దగ్గర. మీరు ఎవరైనా కూడా వీటిని విజిట్ చేస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఇంకా ఇలాంటి డెకరేషన్స్ మీరు ఏం చూడాలనుకుంటున్నారు అన్నది నాకు చెప్పడం మర్చిపోతే. అండ్ మేము శివరాత్రి కోసం ఒక స్పెషల్ డెకరేషన్ చేసాము, ఆ వీడియో త్వరలో రాబోతుంది. అది మీరు మిస్ అవ్వద్దు అని అంటే వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఎవరు కమెంట్ చేయట్లేరు, మేము చాలా కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇంకొకటి, బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయండి, ఎందుకంటే మేము వీడియోస్ పెట్టితే మీకు రావాలి, మీరు రీచ్ అవ్వాలి. మీరు అంతగానో సబ్స్క్రైబ్ చేసుకున్నాక మా వీడియోస్ మిమ్మల్ని రీచ్ అవ్వకపోతే మాకే బాధ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అని కోరుకుంటున్నాను. అండ్ ఈ వసంత పంచమికి శారదాదేవి కృప మీ అందరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, I'll meet you guys in the next video. And appati varaku don't forget to like, share, subscribe for Smile with Soumya. And meer inka elanti videos చూడాలనుకుంటున్నారో మా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఏమైనా వెరైటీగా చూడాలనుకుంటున్నారో, వెరైటీ డెకరేషన్స్ చూడాలనుకుంటున్నారో, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మీకు ఏమైనా టెంపుల్స్ గురించి తెలిసినా కూడా మాకు చెప్పండి, ఎందుకంటే మేము అవి కవర్ చేయాలి అని అనుకుంటున్నాము. సో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఐల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. సో ఐల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.